బాగున్నానండి. సార్ కూటమి ప్రభుత్వానికి 160 సీట్లు వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారు, ఎలా అనుకుంటున్నారు? చూద్దామండి వాళ్ళ పాలన ఎలా ఉందో. పాలన ఎలా ఉంటుందో చూద్దాం. జనాలు చేశారు కదా, అంత తక్కువ రావడం అన్నది కరెక్ట్ కాదు జగన్కి. ఓకే, ఇప్పుడు అంత ఇదిగా మెజారిటీ వచ్చిందంటే మరి ఏంటన్నది భగవంతుడికే తెలియాలి. అయితే జగన్ గారు దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నాకైతే తెలియదు సార్. తెలియదు. ఓకే ఓకే. అయితే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం ఏ స్థానం ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? తెలియదు సార్. తెలియదు. ఈ 5 ఏళ్ళు అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? మనకు అంత ఐడియా లేదు. థ్యాంక్ యూ. చెప్పండి. ఎవడో పట్టగొట్టేశాడు, నేను పట్టనింతానన్నారు చంద్రబాబు గారు. ఎన్నొద్దు, చెప్పండి. పేర్లేదు మనకి. పట్టనింతా అన్నాడు. మాకేమైనా ఇల్లు వాకిళ్ళు మాకేమైనా బిల్డింగ్ ఉంటే కూలి చేసుకోవాల్సి లేదుగా. న్యాయం చేస్తా ఉన్నాం. ఏది న్యాయం ఏది చెప్పండి. మాలో తప్పు ఉంటే మా ఈడే కెమెరా మొత్తం మీకు వెళ్ళిపోద్ది. మాలో తప్పు చెప్పండి, కొట్టండి. అయితే ఇంత భారీ మెజారిటీ అసలు వస్తుంది అనుకున్నారా? ఇన్ని సీట్లు గెలిచారు కదా. కాదు దైవజన మాట సర్వీస్, దానికేం చెప్పలేరు. ఇప్పుడు మన కోడి పనులు ఎత్తున్నాం. నా పుంజు 10 పందాలు కొట్టింది, నీ పుంజు ఒకసారి కొట్టింది. లేదు నీది 10 నా పుంజు ఒకసారి కొట్టింది. దాని గురించి మనకొద్దు. న్యాయం చేస్తామన్నారు. అందరు కలిసి ప్రమాణికం చేశారు. పెద్దవాడిపల్లి ఏది వాడికి మరి ఇంతమంది లేపరు. టైం ఎంత అయింది? 11 అవుతుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎందుకు కూర్చోాలి ఇక్కడ? ఏది చెప్పండి. మాలో తప్పుంటే మేము కష్టజీవులం. మేమన్నా మాకు ఇల్లు వాకిళ్ళు ఉన్నా కానీ భార్య బిడ్డ బతి అతి కొంపలే, సొంత కొంపలు కాదు. మరి అత్త పరిస్థితి అన్న క్యాంటీన్లు పెడతారా అనుకుంటున్నారు? మళ్ళీ అన్న క్యాంటీన్ ఏమండి ఆయన గారి పెట్టేది ఎప్పుడు? కాదు అన్నా క్యాంటీన్ పెడితే ఇప్పుడు ఉదాహరణ మాట, ఉదాహరణ మాట అన్నా క్యాంటీన్ నువ్వు ఎక్కడే పెడతావు? నువ్వు అన్నా క్యాంటీన్ పెడితే నా భార్య బిడ్డలు నలుగురు తీసుకోవాలి. నేను అన్నా క్యాంటీన్ పెడతా ఉన్నావు. ఇక్కడి నుంచి అక్కడికి నడిచి రాలేదుగా. చిన్నపిల్లలు వేసుకో. నువ్వు 5 రూపాయలు భోజనం పెడతావు, నాకు తప్పలేదు. దానివల్ల మిమ్మల్ని విమర్శిస్తలే. అన్నా క్యాంటీన్ పెడతావు, 5 రూపాయలు భోజనం ఉన్నావు. 5 రూపాయల కోసం మీ తయారీ రావాలంటే అక్కడికి ఎందరు రావాలి? నడిచి రావాలి భోజనం కాడికి. చెప్పండి. అన్నా క్యాంటీన్ నువ్వు పెట్టావు, పెట్టలేదు మేము వల్లే. నడిచొస్తే బస్సులో వస్తామన్నావు. బస్సులో కుదరమాట. ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసాడు. మరి ఇప్పుడు ఆ బస్సులు నడుపుతున్నాడా? అట్టాగే ఇప్పుడు ఒకడు పట్టవాడు కొట్టినట్టేగా. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఏమండి మీరు ఇది ఉంటేగా మరి మీకు కూడు చాలా ఇస్తేగా. నేను పొద్దుగులా బొండమాతో పోచి ఏ టాపీ మేత్రికి అది ఇది అత్తినేగా నా బతికి తెరువు. నాకేమన్నా ఆస్తి తత్తు బిల్డింగ్ ఉన్నాయా? మేము కోటిస్తున్నామా? ఇంకా రెక్కాడితే డొక్కాడుద్ది. నాకు 4 పిల్లలు, నా భార్య వికలాంగు, నడలేదు, మోకాళ్ళ నొప్పులు. నువ్వు ఒక్కడే పని చేయాలి. ఇంట్లో గడవద్దా? వాటి ఇన్ని రోజులు డిస్కౌంట్ చేసి అన్యాయం చేసావు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మా పరిస్థితి చెప్పండి మీరే. అప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తారు? వదులుతా అని చెప్పని అన్నారు ఆయన. ముఖ్యమంత్రి 5 రోజులే కదా అయింది, తర్వాత వదులుతారేమో చూద్దాం. ఫ్రీగా 5 రోజులు ఎవరు వదులుతారండి? ఫ్రీగా ముఖ్యమంత్రి ఫ్రీ అన్నమాట ఎవరు అది ఎత్తొద్దండి, ఎత్తొద్దు. ఫ్రీగా అనేది ఏ మహానుభావుడు కూడా ఫ్రీ అన్నమాట తీసి పక్కన పెట్టండి. ఎవరు ఫ్రీగా ఇసుక ఇవ్వలేరు అనుకుంటున్నారా? ఏమంటే రేట్లు తగ్గిస్తారు అంతే. ఫ్రీగా అయితే ఎవరు ఫ్రీగా ఇవ్వాలంటే ఎంతమందికి ఎంత ఇస్తారండి? మన ఇక్కడి నుంచి తెలంగాణకి ఎంత ఇసుక, రమాణ ఇసుక మొత్తం తెలంగాణే కదా, మనకంటే ఎక్కువ తెలంగాణే కదా. ఫ్రీగా ఎంత పంపిస్తారు చెప్పండి? ఉదాహరణ ఇసుక లోడ్కి వచ్చేటప్పటికి సారీ మీరేం అంటే బాధపడండి. ఎంత పంపిస్తారండి? మనకి విజయవాడ సిటీ నుంచి తెలంగాణ సిటీకి ఒక్క నైట్కి వచ్చి ఎన్ని లోడ్లు వెళ్తాయి? ఎన్ని లోడ్లు ఫ్రీగా పంపిస్తారండి? అది మాకు తెలిసింది కష్టపడి జీవనం కాబట్టి. చంద్రబాబు గారు ఫ్రీగా ఇసుక కూడా ఇస్తానని చెప్పని హామీ ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆఫ్ చేశాడు? ఇప్పుడు ఎందుకు ఆఫ్ చేశాడు? ఈ లేబర్ మొత్తం చెప్పు. ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? ఫ్రీగా ఇవ్వచ్చుగా, సగంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంకేపు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? నేను మాట్లాడితే ఉండే సారీ, నేను ఏమైనా తప్పు మాట్లాడితే, నేను రాంగా మాట్లాడితే మీరు ఆలోచించుకోండి.
ఏదైనా మనం అనేది చేశారు, మేము కాదనలేదు, ఓట్లు గెలిపించుకున్నాం, కాదనలేదు. ఇప్పుడు మా బాధ చూడాలిగా. అంతేగా. ఇప్పుడు మేము రెక్కాడితే డొక్కాడుద్ది, మాకు రెక్కాడిన డొక్కాడుతుందిగా. ఇప్పుడు మన ఎలక్షన్ ఎన్ని రోజులు అయింది, ఆ రోజు ఈ రోజుకి ఇంతమంది పనులు ఏం చేయాలి? మేము చెట్లోకి వస్తున్నాం, ఇంటికాడ ఎవరు ఏమనుకుంటున్నారు, వీడు పనికి వెళ్తున్నాడు, మందాకు వస్తున్నాడు. ఇంతలోనే పనికి వెళ్ళి మందాకు వచ్చి వ్యాపారం ఉందా? పన్ను లేక వాళ్ళు ఆడుతున్నాం. ఆ కొండను చూసారు, అది చూపించండి. ఆ కొండ ఉందా? కొండ మాత మోయాలంటే మీరు అంతేందుకండి, ఎంట్లో నుంచో అంటున్నారు మీరు. మూట ఎత్తుకొని 20 మెట్లు ఎక్కండి. ఈ ధర్మా మీకు న్యాయమా అన్యాయమా? రావాలన్నాం, రప్పించాము. ఇదా పద్ధతి? ఓకే బాబాయ్. దేవుడి దేవుళ్ళు బాగానే ఉంది. బాగానే ఉన్నారా? అయితే టీడీపీ కూటమికి 160 సీట్లు వచ్చినాయి, అలా భావిస్తున్నారు? రాజకీయాలు మనకు వద్దండి. రాజకీయాలు అయితే మీరు ఎలా భావిస్తున్నారు అనుకుంటున్నారు? మేము భావిస్తే అంటే టీడీపీ కూటమి అనకూడదు. అసలు కూటమి అన్నారు, మీ టీడీపీ కూటమి ఏంటి? ఆ కూటమి ప్రభుత్వానికి సీట్లు వచ్చినాయి కదా, అవును టీడీపీ కూటమి అన్నారు కదా. అంటే టీడీపీ కూటమి అంటే టీడీపీ కూడా కూటమి ఉంది కాబట్టి టీడీపీ కూటమి ఎన్ని పార్టీలు? 3 పార్టీలు. 3 కుక్కలు కలిపి సింహాన్ని చంపడమా? ఓకే చెప్పండి. అయితే ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారు అసలు మీరు? అది పక్క కేసీఆర్ ఓడిపోతానని ఎవడని అనుకున్నాడా? చెప్పండి. సెంట్రల్ నుంచి వస్తాయి అన్నీ. సెంట్రల్ నుంచి వస్తాయి. అయితే జగన్ గారు ఇంత దారుణం ఓడిపోవడానికి జగన్ కాదు, ఈసీ ఎక్కడి నుంచి వస్తున్నాడు? సెంట్రల్ నుంచి, స్టేట్ నుంచా? చెప్పండి. ఇది తప్పదు. ఈసీ సెంట్రల్లోడా స్టేటోడా? మీరు కూడా చెప్పండి సార్. సెంట్రల్. తెలంగాణ ప్రభుత్వం తెచ్చినోడు కేసీఆర్. అతను ఓడిపోవడానికి కారణం రేవంత్ రెడ్డికి ఏమీ లేదు, సీన్ లేదు. కాంగ్రెస్ని తీసుకొచ్చి మొత్తం మెథడ్ని తీసుకొచ్చి చూపించాడు. ఒక్క బట్టన్ జగన్ గారు దారుణం ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? ఓడిపోవడానికి కారణం అంటే అండి, ప్రజలు ఏంటి తెలుసా, నోటుకు ఒక ఓటు అన్నారు కదా, అది లెక్క. ఇంకోటి ఎడతారు, నోటుకు ఒక ఓటు కాదు, మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, అది లెక్కలు ఉన్నారు. ఈ లెక్కలు ఏంటి, అది ప్రయోజనం, ఒక 1000 రూపాయలు, అది దానికి దీనికి దాన్ని పెంచాడు. చంద్రబాబు నాయుడు మీరు దేంట్లో పెట్టుకుని పర్లేదు, బొల్లోని ఇప్పుడు నమ్మకం, బొల్లు మచ్చలోని. నా ఉద్దేశం బొల్లు మాటలు అంటారు. ఇంకోటి ఏంటి తెలుసా, వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఏరుస్తాడు. మీరు చూపించండి, హైలైట్ చేయండి ఆ మాటలు. అంత డిప్లొమో, త్రిబుల్ డిప్లొమో, నేను అమలు కాకుండా చెప్తున్నాను నా ఆలోచన లెక్కల ప్రకారం. చెప్పండి. అయితే జగన్ గారు ఓడిపోవడానికి ఏ కారణాలు అనుకుంటారు? ఏంటి జగన్ గారు ఓడిపోవడానికి ఏ కారణాలు అనుకుంటారు? ఓడిపోవడం ఏంటంటే, వీళ్ళు ప్రజలు ఎలాగ ఉన్నారు తెలుసండి. మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నా ఇంటికి వస్తే 100 ఇచ్చాను, నీ ఇంటికి వస్తే 150 ఇచ్చాను. ప్రజలకు అదే కావాలి. 5 ఏళ్ళు అమరావతి పూర్తయిద్ది అనుకుంటున్నారా? 5 ఏళ్ళు అమరావతి పూర్తవుతుంది. అయితే ఇప్పుడు కూటమి కలిసి ఉంది కదా, తర్వాత వచ్చే ఎన్నికల్లో కలిసి ఉంటాయా, విడిపోతాయి అనుకుంటారు? ఏది కూటమి అనేది వచ్చే ఎన్నికల్లో కూడా అలాగే కూటమి కింద పోటీ చేస్తారనుకుంటారు? సమస్య లేదు, విడిపోతారు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉంటారు, బీజేపీ ఉండదు. బీజేపీ విడిపోతుంది ఉండదు. బీజేపీకి ఏడు కావాలి తెలుసండి, నార్త్ సైడ్ మనకి తెలుగు, తమిళనాడు, తెలంగాణ, ఇప్పుడు 3 తెలంగాణ, కేరళ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. వీటికి ఎక్కడ జెండా పాతుకోవాలని చూసుకుంటున్నారు. అయితే జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొంచెం అవకాశం ఉందనుకుంటున్నారు ఏంటి? ప్రతిపక్ష హోదాలో కొంచెం అవకాశం ఉందనుకుంటున్నారు. పక్కలో బల్లం అంటే ప్రతిపక్ష, అదే ప్రతిపక్షం ఉన్నాను, పక్కలో బల్లం.
మీరు మంచి చేయండి, ఏమనరు. చేయలేదనుకో పక్కల బల్లం, ఓకే ఓకే, నేను ఇచ్చాను కదా నువ్వు ఎందుకు అవ్వలేదు అంటారు. అట్లా ఉంటుంది. అయితే టీడీపీ కూటమి పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం వస్తుంది అనుకుంటారు? ఏమవడు, ఏమెవరా ఏ స్థానం ఎవరా? అంటే ఇప్పుడంటే చూసి చొక్కలు చూపించి అరుంధతి నక్షత్రం చూపిస్తాడు కదా, అలాగే అలాగే చూపిస్తారు. 21 అంటే సీఎం అవడానికి 21 స్థానాలు చాలా కదండి. చంద్రబాబుకి వచ్చాయి కదా. చంద్రబాబు మెయిన్ టార్గెట్ లొకేషన్ చేయాలండి. ఇప్పుడు కూడా అవ్వదులేండి. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఏంటి ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? పథకం అంటే ఏదైనా ఇటు మనకు గొడవలు లేకుండా ఆల్రెడీ ఉన్నట్లకి కొత్త ఆటలకి ఉన్నట్లు ఉన్నాయి కదా సపోర్ట్ చేస్తూ, కొత్త ఆటలకి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తూ అన్నీ చేస్తే మనకి మరి రాజకీయాలు ఉండవు. ఇటు జగన్ కూడా ఏం అండు, నువ్వు అన్నీ చేస్తున్నావు కదా, నేను చేశాను నువ్వు చేసావు అంతే కదా. అయితే అన్నాకంటే కొనసాగించాలంటే పేర్లు మారుతాయి అంతవరకే. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ తీస్తారు వీళ్ళు ఇది అన్నా క్యాంటీన్ ఇచ్చి ఏం చేస్తారండి? అడుగుదగిన వాళ్ళు మేము అందరం అక్కడ అడుగుదాం. 5 రూపాయలు భోజనం ఇచ్చంటే కొప్పటి కొలు తీసుకొని పడేయడం. బ్రిడ్జి కింద చూడండి ఎంతమంది, ఎంత బిర్యానీలు కక్క మొక్క అన్ని పడుతుంది. అయితే అన్నాకంటే కొనసాగించాలి, పెట్టాలి. మినిమం ఒక లెవెల్ క్వాంటిటీ అన్నీ పెట్టాలి. అన్నీ పెట్టాలి. చంద్రబాబు పెట్టింది అన్నా క్యాంటీన్ పెట్టాలా, కానీ దాని స్టాఫ్ ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఒక నిమిషం, 7 దాకా. ఇప్పుడు వైన్స్ నిన్న స్కానర్ ఉంది, గవర్నమెంట్ లెక్కలు వేయలేదు, స్కానర్ తీస్తే ఇప్పుడు దానికి ఏంటి చెప్పాలి? స్కానర్ ఉంది గవర్నమెంట్ లెక్కలేదు. ఇప్పుడు ఇంకో సంఖ్య మంది ఏర్లైపోతారు. చంద్రబాబు అదే అంటే అదే. అయితే చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు పెడతానంటారు కదా, దీనివల్ల రవాణా శాఖకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నారు? ఆటో డ్రైవర్లకు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నారు? అన్నీ 2-3 నెలలు అవుతాయండి, తర్వాత ఏరడం జరుగుతుంది అంతే. ఆ తర్వాత ప్రజలకు తిడతారు, అది నాకు తెలిసిందంతే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ, బాగా మాట్లాడారు. కూటమికి 160 సీట్లు వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారన్న? ఎలా భావించడం ఏమన్నా, దేశం సంగనాకపోయింది అనుకోవడం తప్ప ఆప్షన్ ఇంకోటి ఏం లేదు. అయితే ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారు అసలు? ఇంత భారీ మెజారిటీ అనేది, ఇంత భారీ మీద అంటే అసలు ఎవరు ఊహించలేదు, ఊహించిన సంగతి ఇదంతా. మేము అసలుకి పక్కనే వైసీపీ నేను అన్ని చూశాను, ఇంత భారీ మెజారిటీ వస్తుంది గెలుస్తుంది ఇలా జగన్ ఓడిపోతారని ఎవరు ఊహించిన సంఘటన ఇది. చాలా మంది బాధపడతారు దీని గురించి. చాలా బాగుంది అన్న. ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమండి అనుకుంటున్నారు జగన్ గారు? మోసం ప్రజలు అట్టగాదు, ప్రతి ఒక్కరు తిన్నారు. అంటే ఆయన పెట్టిన పథకాలు 99% తీసుకున్నారు, తీసుకొని కూడా ఓటు లేదంటే అది ఎందువల్ల వాళ్ళ మనసాక్షి తెలియాలి, అంతే. అయితే ఈ 5 ఏళ్ళ అమరావతి అనేది పూర్తవుతుంది అనుకుంటున్నారా? ఈ 5 ఏళ్ళ అమరావతి అనేది పూర్తవుతుంది అనుకుంటున్నారా? అనుకున్నా పూర్తి 5 ఏళ్ళలో. ఎందుకంటే అమరావతి అనేది మొదలుపెట్టిందే చంద్రబాబు గారు. ఆయన మొదలుపెట్టినప్పుడు కంపల్సరీగా ఇది పూర్తి చేసేదని ఆయన మాకు నమ్మకం ఉంది. ఆ లెక్క వస్తుంది. ఓకే అన్న. అయితే జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? లేదు, ఇంకా లేదు. ప్రతిపక్ష హోదా లేదు అతనికి. ఓకే. అయితే జగన్ గారు పవన్ కళ్యాణ్ గారికి కూటమి ఏ స్థానం ఇస్తున్నారు మీ అంచనా ప్రకారం? అది పైన చంద్రబాబు ఆయన ఇష్టం, ఆయన ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎమ్మెల్యేగా ఉండొచ్చు, అతను నిర్ణయించుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే ఈ మెయిన్ సీఎం గెలిచింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ హోదా ఇస్తాడో ఏం సంగతో ఎవరికి తెలియని విషయం, ఆయన మైండ్ సెట్ బట్టి ఏం కాదు. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటారు మీరు రాష్ట్రానికి? ఫస్ట్ అయితే మాత్రం విద్యా సంస్థ ఫస్ట్ మెయిన్. ఎందుకంటే చదువుకునే వాళ్ళు ఈరోజు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. అది చదువు అనేది అమలు మంచిగా డెవలప్మెంట్ అయిందంటే చాలా మంది బాగుపడతారు, దానివల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి. అయితే ఫస్ట్ విద్యాశాఖ చూడండి, అది విద్యాశాఖ ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి. అయితే ఈ 5 ఏళ్ళ డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కువ చేస్తారనుకుంటున్నారు చంద్రబాబు గారు, లేదంటే ఏమనుకుంటున్నారు? చేస్తారనుకుంటున్నాను.
అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంత భారీ సీట్లు అని ఇంత భారీ మెజారిటీ అనేది వస్తుంది అనుకున్నారా? అస్సలు మేమైతే ఊహించలేకపోయాం. ఊహించలేదు. అసలు అంటే గత పోయినసారి గెలిచినప్పుడు ఇన్ని సీట్లు వస్తాయని ఈసారి అసలు వస్తాయని మేము ఊహించుకోలేదు. కానీ 21కి 21 స్థానాలు వచ్చినాయి అంటే అది రికార్డ్, అది రికార్డ్. ఆలోచించాల్సిన విషయం. ఓకే అన్న, థ్యాంక్ యూ.